మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు అందింది. ఎర్రబెల్లితో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీపీ ఉమామహేశ్వరరావుపై బంజారాహిల్స్ కు చెందిన వ్యాపారి శరణ్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. 2023 ఆగస్టు 21న సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు తాము పోలీసులమని చెప్పి తనను సీసీఎస్ కు తీసుకెళ్లారని బాధితులు చెప్పారు. తాను కొందరి నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించినట్లుగా తప్పుడు కేసులు పెట్టి ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను బెదిరించారని ఆరోపించాడు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి, డీసీపీ రాధాకిషన్ రావుల సూచనతో తనను నిర్బంధించి కొట్టారని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో శరణ్ తెలిపారు. ఎర్రబెల్లి బంధువు అయిన విజయ్ పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు 2 రోజుల పాటు నిర్బంధించి 50 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాతే వదిలిపెట్టినట్టుగా శరణ్ ఆరోపించారు. దీనిపై తాను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించి విత్డ్రా చేసుకునేలా చేశారని శరణ్ ఆరోపించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు అందింది. ఎర్రబెల్లితో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీపీ ఉమామహేశ్వరరావుపై బంజారాహిల్స్ కు చెందిన వ్యాపారి శరణ్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, అసలు ఏం జరిగింది? ఫిర్యాదులో ఏమని రాసిచ్చారు? అయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటుగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ తో పాటుగా సిసిఎస్, ఏసీపీ ఉమామహేశ్వర్ ముగ్గురు పైన కూడా బంజారాకు సంబంధించిన ఒక వ్యాపారి డైరెక్ట్ గా సీఎం కి ఫిర్యాదు చేయడం జరిగింది. సీఎం కి ఫిర్యాదు చేస్తూ తనను ఆగస్టు 2023-21 తేదీన ఆఫీస్ వెళ్తుండగా కొంతమంది సివిల్ డ్రెస్ లో వచ్చి తనను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి అటు సిసిఎస్ తీసుకువెళ్లారని, అక్కడ అక్రమంగా తన చేత డిపాజిట్లు సేకరించినట్లు కేసు పెట్టించారని, అంతేకాకుండా తనకు సంబంధించిన ల్యాండ్, తనకు సంబంధించిన ఇల్లును కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువైన విజయ్ పేరు మీద రాయించుకున్నారని, అంతేకాకుండా తన దగ్గర ఒక 50 లక్షల రూపాయల డబ్బులు కూడా తీసుకున్నారని, అయితే వీటిని మొత్తంగా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఏసీపీ ఉమామహేశ్వరరావు తన పలుకుబడితోటి బెదిరించి ఆ పిటిషన్ ఉపసంహరించుకొని చేశారని, దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే శరణ్ చేసిన ఫిర్యాదు పైన అటు ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సింది. ఎందుకంటే గతంలో కూడా ఈ ఫిర్యాదు ఇతను చేయడం జరిగింది, గతంలో కూడా చెప్పడం జరిగింది. గతంలో నేరుగా హైకోర్టుకు ఇతను ఫిర్యాదు చేశాడు. మా ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు పేరు మీద తన ల్యాండ్ మొత్తాన్ని, తన ఇల్లు మొత్తం రాయించుకుందని చెప్పి ఆ ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి ఏసీపీ ఉమామహేశ్వరరావు, తర్వాత అప్పటి మాజీ డీసీపీ అయిన టాస్క్ ఫోర్స్ డీసీపీ అయిన రాధాకిషన్ రావు ఇద్దరు కలిసి కూడా తనపై ఒత్తిడి చేసి తన దగ్గర ఉన్న ఇల్లుని ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువైన విజయ్ పేరు మీద రాయించుకున్నారని చెప్పి అతను చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అప్పటికి గతంలో వివాదం నెలకొన్నప్పటికీ దాని తర్వాత ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు, పోలీసు అధికారులు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత కోర్టులో కూడా రిట్ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రణీత్ రావు, తర్వాత రాధాకిషన్ రావు వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడంతో శరణ్ నేరుగా అటు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. అయితే ముఖ్యమంత్రి ఈ మేరకు ఏం నిర్ణయం తీసుకుంటారు, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ప్రణీత్, రాధాకిషన్ రావు సంబంధించిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన విషయాలన్నింటి కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చి చెప్తున్నారు. దేవి. ఆల్ రైట్ రమేష్.